హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఏ ఫిషింగ్. ఈరోజు స్నేకర్ ఫిషింగ్ అయితే వచ్చాను. మిట్ట మధ్యాహ్నం చాలా మంది అంటారు కదా మిట్ట మధ్యాహ్నం ఫిషింగ్ కావదని. ఈరోజు మధ్యాహ్నం పట్టి చూపిస్తాను మీకు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. డిఏ ఫిషింగ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను వాడుతుంది ఏంటంటే ఇదిగోండి గూన్ స్క్వాడ్ రాడ్ వాడుతున్నా. ప్రోమాక్స్ రీల్ వాడుతున్నా. టెస్టింగ్ ఈరోజు ప్రోమాక్స్ ఫస్ట్ టైం వాడుతున్నా. చూద్దాం ఎలాగా పనిచేస్తుంది ఏంటో. ఫ్రాగ్ అయితే ఇవ్వండి, ఏంటి ఇది లుకానా జూనియర్, నోవా జూనియర్, ఇది విత్ స్పూన్. చూద్దాం మేము స్ట్రైక్స్ అయితే లేదు చూద్దాము. చూసి ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసండి. నేనైతే ఫిషింగ్ వెళ్తున్నా. ఫస్టే చాలా పెద్ద స్ట్రైక్ అయితే అయింది చూడండి. చూసారు కదా స్పాట్. ఎప్పుడు మనం ఎడ్జెస్లో అనేది మనం క్యాష్ చేయాలి ఫ్రాగ్ని, అప్పుడే మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది. చూడండి ఇప్పుడే స్ట్రైక్ అవుతుంది, కానీ స్ట్రైక్ అయింది కానీ మింగలేదు ఫ్రాగ్ని. సో అది హుకప్ అవ్వలేదు. కొన్నిసార్లు బ్యాడ్ లక్ అంతే, ఫిషెస్ అనేవి సరిగ్గా మింగవు ఫ్రాగ్ని. అప్పుడు మనం స్లోగా రిట్రీవ్ చేస్తే సరిపోతుంది. నేను కొంచెం ఫాస్ట్ రిట్రీవ్ చేశాను. సో స్లో అలాంటివి మనకి మిస్ అయినప్పుడు స్లో రిట్రీవ్ చేస్తే ఫిషెస్ అనేవి హుకప్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. మళ్ళీ నేను ఇక్కడ కాస్టింగ్ చేశాను చాలాసార్లు, కానీ స్ట్రైక్ అయితే అవ్వలేదు. కొంచెంసేపు ఇంకా ట్రై చేద్దాం. చూడండి ఇప్పుడు స్ట్రైక్ అవుతుంది. కానీ ఇది కూడా సేమ్ అంతే, సరిగ్గా మింగలేదు అంతే. ఎప్పుడు నాకు ఇలా జరగలేదు, ఫస్ట్ టైం ఎన్నిసార్లు మిస్ అవ్వడం. బ్యాడ్ లక్ అంతే. ఈరోజు మనమైతే వేరే స్పాట్కి అయితే మూవ్ అయిపోదాం కొంచెం ముందుకి. అక్కడ ఏమైనా మనకి ఫిషెస్ దొరికే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. మీకైతే కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇక్కడ చిన్న వాటర్ పాకెట్ అయితే ఉంది. చాలా తక్కువ వాటర్ ఉన్నాయి. చూద్దాం దీంట్లో ఏమైనా స్ట్రైక్ అవుతుందేమో. చాలా తక్కువ ఉన్నాయి వాటర్, కానీ నేను ఇలాంటి చిన్న చిన్న పాకెట్స్లోనే ఎక్కువ పడతాను ఫిషెస్. సో ట్రై చేద్దాం, మేబీ దొరికే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు స్ట్రైక్ అవుతుంది చూడండి. చాలా చిన్నది ఇది. స్ట్రైక్ అయిన వెంటనే లాగిన వెంటనే ఎగిరి నా మీదకి వస్తుంది. ఇదిగోండి చూడండి, 1/2 kg దగ్గరలో ఉండొచ్చేమో. ఈయనైతే మనం అన్హుక్ చేద్దాం, కానీ గట్టిగా హుకప్ అయిపోయింది చాలా. గాయస్ ఫిష్ దొరికి 1/2 kg అట్లా ఉంటుందేమో. పర్ఫెక్ట్ హుకప్ అయింది.
ఈ ఫిష్ అయితే దొరికింది ఇప్పుడు. స్పాట్ అయితే చేంజ్ చేస్తాను, చూపిస్తాను మీకు స్పాట్. ఇప్పుడు చూడండి, స్పాట్ ఎవ్వరు లేదు, సైలెంట్గా ఉంది. ఈ టైంలో వేస్తే మాత్రం స్ట్రైక్స్ అయితే చాలా ఎక్కువ అవుతాయి. గాయస్, ఎక్కడైతే పెద్ద ఫిష్ స్ట్రైక్ అవుతుంది చూడండి. మాన్స్టర్ సైజు. మాన్స్టర్ సైజ్ గైస్, చూడండి ఎంత ఉందో. Monster size guys, monster. గైస్, మళ్ళీ ఇక్కడ ఒక ఫిష్ అయితే మిస్ అయిపోతుంది గాయస్. అసలు చాలా బ్యాడ్ లక్ ఈరోజు. నేను అసలు సాధారణంగా ఒక ఫిష్ కూడా మిస్ చేయను, కానీ ఈరోజు ఏంటో చాలా బ్యాడ్ లక్. 3 మిస్సెస్ అయినాయి అంతే. ఒక్కోసారి అట్లా అవుతాయి అంతే, మరి ఏం చేయలేం. చూడండి, దగ్గర వరకు వచ్చి పోయింది. ఇంకేం చేయలేం మరి. మొత్తానికి ఒక మాన్స్టర్ ఫిష్ అయితే దొరికిందిగా, చాలు. ఎగిరేసింది చేప, ఎగిరింది ఫిష్, అందుకే ఒకేసారి అనుక్ అయిపోయింది. గాయస్, ఇప్పుడైతే ఈరోజైతే 2 ఫిషెస్ పడ్డాయి, చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి 2 ఫిషెస్, ఒకటేమో పెద్దది, ఒకటేమో చిన్నది పడింది. ఈరోజు చాలా ఎండగా ఉంది, అందుకనే ఈరోజు ఆపేస్తున్నాం ఫిషింగ్కి. ఇంకా రేపు వద్దాం. సరే కదా, ఇది మాన్స్టర్ సైజ్ పెద్దగా ఉంది. ఏ ఫిషింగ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.